చిన్న ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనకి ట్రిగోనోమెట్రీ టాపిక్లో మనకి లాస్ట్ ఎక్సర్సైజ్ అయితే 11.1లో 11.4లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. అందులో మీకు థర్డ్ క్వశ్చన్ చేయమని ఇచ్చాను ప్రాక్టీస్. ఒకసారి చూడండి మరి థర్డ్ క్వశ్చన్ ఇచ్చానంటే ఇక్కడ షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ ఈజ్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. ఇక్కడ షో దట్ అన్న ప్రూవ్ దట్ అన్న కూడా ఒకటే మోడల్ వస్తుంది కాబట్టి ఈ సమ్ మేము ప్రాక్టీస్ చేయమన్నా చూడండి. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కవర్ చేసుకోండి. టేక్ LHS square root of 1 plus sin A is divided by 1 minus sin A. ఇక్కడ డినామినేటర్ ఉంది 1 మైనస్ సైన్ ఏ ఉంది. డినామినేటర్ 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి దీని రెసిప్రోకల్ వాల్యూ ఎంత అవుతుంది 1 ప్లస్ సైన్ ఏ. అంటే 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లైయింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 1 ప్లస్ సైన్ ఏ అని మ్యాటర్ రాసుకోవాలి కానీ మనకు అంత అవసరం లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ is divided by 1 minus sin A into ఇక్కడ మల్టిప్లికేషన్ చేసే వాల్యూ ఏమని చెప్పింది ఇక్కడ దీని ఆపోజిట్ ఎంత 1 ప్లస్ సైన్ ఏ. డినామినేటర్ మల్టిప్లై చేశాను న్యూమరేటర్ కూడా 1 ప్లస్ సైన్ ఏ. ఫార్ములా అప్లై చేయండి. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే 2 టైమ్స్ వచ్చింది 2 టైమ్స్ కాబట్టి హోల్ స్క్వేర్ ఒకే టర్మ్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఏ ఇంటి ఏ స్క్వేర్ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ టర్మ్ 2 టైమ్ మల్టిప్లికేషన్ 2 టైమ్ మల్టిప్లికేషన్ కాబట్టి ఏమవుతుంది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఎంత చేశానమ్మా ఇది ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి అదే ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్కడ ఎంత అవుతుంది 1 స్క్వేర్ మైనస్ బి పొజిషన్ ఉన్న ఎంత సైన్ ఏ హోల్ స్క్వేర్. మరి సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది సైన్ స్క్వేర్ ఏ. సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ రూట్ సెపరేట్ చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ అప్లై చేయని పని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ అంటే 1. మరి 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది కాస్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది కాస్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఇక్కడ ఉన్న యాంగిల్ ఏ యూజ్ చేయాలి. ఇక్కడ తేడా అనుకోండి తేడా యూజ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఏ కాబట్టి ఏ యూజ్ చేయండి అంటే కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు రూట్ సెపరేట్ చేస్తే అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్ స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్. ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ చూడమ్మా సారీ ఏంటో వాల్యూ చూడండి 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. మరి అక్కడ మిడిల్లో ప్లస్ ఉంది. మిడిల్లో ప్లస్ అంటే ఎడిషన్ చేసాడు ఏంటి 2 టర్మ్స్ ఎడిషన్ 2 టర్మ్స్ ఎడిషన్ చేసాడంటే డినామినేటర్ అంటే ఈక్వల్ 2 టర్మ్స్ ఎడిషన్ కానీ సపరేషన్ కానీ ఉన్నప్పుడు ఏంటి డినామినేటర్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ సైన్ ఏ బై కాస్ ఏ. మరి సైన్ ఏ బై కాస్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ ఫార్మ్ ఏంటి tan. మరి 1 బై కాస్ ఫార్మ్ ఏంటి సీకెంట్ 1 బై కాస్ ఏమో సీకెంట్ అవుతుంది సైన్ బై కాస్ ఏమవుతుంది tan. దేర్ఫోర్ ఇది ఏ సైడ్ ఉంది మనకి LHS తీసుకున్నాం LHS పార్ట్ కానీ RHS ఉన్న పార్ట్ ఏంటి సీకెంట్ ఏ ప్లస్ tan ఏ ఉంది కాబట్టి ఇదే పార్ట్ అవుతుంది RHS. మరి తీసుకున్న పార్ట్ ఏంటి ఇక్కడ LHS కాబట్టి దేర్ఫోర్ LHS కూడా ఎంత వచ్చింది RHS. ఆ పార్ట్ ఏంటో రాస్తా రాయండి రాస్తే LHS వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ఫోర్ square root of 1 plus sin A divided by 1 minus sin A is equal to secant A plus tan A. ఈజీ ప్రాసెస్ కానీ కొంచెం ఐడియా ఉండాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటా ఫార్ములాస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ ఆపోజిట్ రాయాలి. 1 మైనస్ సైన్ ఉందా కాస్ రాయి 1 మైనస్ కాస్ ఉంటే సైన్ రాయి ఆపోజిట్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అన్నమా 4 సమ్ అయింది కాబట్టి 5 సమ్ చూడండి. ఫిఫ్త్ సమ్ చూడండి సరే
show that 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta. tan theta into sin theta. ఫార్ములా వైజ్గా మనం యూజింగ్ చేసినప్పుడు కొన్ని ఫార్ములాస్ ఐడియా ఉంటేనే సమ్ చేయగలం. అంటే చూడగానే సమ్ రైట్ అని చెప్పేసి రెడీ అయిపోతే ఫార్ములాస్ రాకపోతే అక్కడితో డ్రాప్ అయిపోతావు. అలా డ్రాప్ కాకుండా ఉండాలంటే ఒకసారి ఫార్ములా చెక్ చేసుకోండి. ఇక్కడ 1 by cos జనరల్గా ఏంటి సీకెంట్, కానీ ఇక్కడ సీకెంట్ యూజ్ ఏం కాదు. ఇక్కడ అడిగింది ట్యాన్ అడిగాడు. ట్యాన్ అంటే కంపల్సరీ ఎలా ఉండాలి, సైన్ బై కాస్ ఉండాలి. మరి ట్యాన్ అంటే సైన్ బై కాస్ ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి, ముందు దీని ప్రాసెస్లోనే ఫార్ములా చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవుతుంది సార్, టేక్ LHS. LHS పార్ట్ ఇక్కడ 1 by cos theta మైనస్ cos theta. ఇక్కడ ఫ్రాక్షన్ ఒకటే ఉంది, ఫ్రాక్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్లోనే డినామినేటర్ ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. ఫ్రాక్షన్లోనే ఇక్కడ చూడండి డినామినేటర్ ఒకటే ఉంది కాబట్టి 1 ఫ్రాక్షన్ డినామినేటర్ వాళ్ళు cos theta కాబట్టి ఈ cos theta ఏమవుతుంది, ఫైనల్గా ఎల్సిఎం అవుతుంది. మరి ఫైనల్గా ఎల్సిఎం కాబట్టి ఎల్సిఎం ఎంత, cos theta. ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ cos theta అవుతుంది. మరి ఇక్కడ చూడండి సరే కాస్ సరిపోయింది. ఇక్కడ న్యూమరేటర్ ఎంత 1, ఇందువల్ల మనకుంటే ఎల్సిఎం వాల్యూ cos theta, డినామినేటర్ కూడా cos theta ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ ఎంత అవుతుంది 1 యూజ్ చేసావు. మైనస్ ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత cos, ఇది ఇంటీజర్ ఒక పార్ట్, ఇది ఓన్లీ డెసిమల్ పార్ట్, అక్కడ డివిజన్ పార్ట్ లో లేదు కాబట్టి cos ఇంటూ cos ఎంత cos స్క్వేర్, cos ఇంటూ cos ఎంత cos స్క్వేర్. యాంగిల్ ఎంత ఇక్కడ θ, యాంగిల్ ఎంత అవుతుంది θ. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 minus cos స్క్వేర్, మరి 1 minus cos స్క్వేర్ ఏమవుతుంది sin స్క్వేర్, 1 minus cos స్క్వేర్ ఏమవుతుంది sin స్క్వేర్. ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఎల్సిఎం కడితే 1 minus cos ఎంత cos స్క్వేర్ వచ్చింది. అయితే cos ఇంటూ cos స్క్వేర్ వస్తే 1 minus cos స్క్వేర్ ఫార్మ్ ఏంటి, 1 minus cos స్క్వేర్, 1 minus cos స్క్వేర్ ఏమవుతుంది sin స్క్వేర్, యాంగిల్ ఎంత θ డివైడెడ్ బై cos θ, డివైడెడ్ బై cos θ. మరి ఇక్కడ నాకు 2 ఫార్ములాస్ కావాలి. ఏంటో ఫార్ములాస్ అవి, tan ఇంటూ సైన్. మరి tan ఇంటూ సైన్ కావాలంటే 2 పార్ట్స్ అవ్వాలి. ఏంటి 2 పార్ట్స్, ట్యాన్కి ఏమవసరం ఓన్లీ సైన్, ట్యాన్కి ఏంటి సైన్ బై కాస్ ఉండాలి. ఇదిగో డివైడ్ బై కాస్ ఉంది, మరి అక్కడ సైన్ స్క్వేర్ 2 టర్మ్స్ ఉంది, 2 టర్మ్స్ సెపరేట్ చేస్తున్నాను కాబట్టి సైన్ థీటా ఇంటూ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా. అయితే డివైడ్ బై కాస్ దేనికి అవసరం అవుతుంది, ఫస్ట్ సైన్ కాబట్టి సైన్ థీటా బై కాస్ థీటా. చూస్తున్నారు ఇక్కడమ్మా, ఇక్కడ సైన్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, సైన్ ఇంటూ సైన్, ఈ రెండో కూడా లిమిట్ పొజిషనే. అయితే ఇక్కడ ఫ్రాక్షన్ పార్ట్కి దేనికి అవసరం, కాస్ అనేది ఫస్ట్ వాల్యూ కావాలి. ఇందులో tan ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ డివైడెడ్ బై కాస్ కావాలి. అందులో ఏమవుతుంది సైన్ ఇంటూ సైన్లో సైన్ డివైడెడ్ బై కాస్ దీనికి అప్లై చేశాను, ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇంటూ సైన్. మరి సైన్ బై కాస్ అంటే ఎంత tan, సైన్ బై కాస్ ఎంత tan ఇంటూ సైన్ థీటా. కొంచెం ఆ లాజిక్ తెలియాలి, ఆ లాజిక్ తెలిసింది అనుకోండి సమ్ చాలా ఈజీ. ఎలాగా ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ అంటే 2 టర్మ్స్, ఈ 2 టర్మ్స్ నేను ఏం చేశాను 2 పార్ట్స్ వేసాను. ఏంటి 2 పార్ట్స్, పవర్స్ కరెక్ట్గా రాయాలి. పవర్స్ కరెక్ట్గా లేకపోతే సమ్స్ అక్కడ మనకి ఆడికి లుక్అప్ ఏమవుతుందంటే కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి, అంటే కరెక్షన్ నీట్నెస్ లేదనుకుంటాడు. అక్కడ నీట్నెస్ మెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో ఎప్పుడు కూడా. ఇక్కడ సైన్స్ కర్ కొన్ని సైన్స్ కర్ రాస్తాను, ఇక్కడ సైన్ ఇంటూ సైన్ రాశాను, డివైడ్ బై కాస్ రాసాం. ఈ ప్రాసెస్ రాయాలి, కానీ మనకి ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్, అది ఓన్లీ 2 మార్క్స్ కాబట్టి లెంత్ స్టెప్స్ అవసరం లేదు. సైన్స్ కర్ అంటే సైన్ ఇంటూ సైన్ డివైడ్ బై కాస్, కానీ ఈ కాసు ఒకదానికి అప్లై చేయగలం. ఇలా అప్లై చేస్తానో పర్లేదు, లేదా ఇలా అప్లై చేసినా పర్వాలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ ఏది ఉంది ట్యాన్ ఉంది, ఫస్ట్ ట్యాన్ ఉంది కాబట్టి సైన్ బై కాస్ రాసుకోవాలి. ఇదిగో సైన్ బై కాస్, ఇంక బ్యాలెన్స్ ఏముంది ఇక్కడ సైన్. అందులో నేను ఈ ప్రాసెస్లో రాశాను. ఇక్కడ ఈ రెండింటిని కలిపి యాడ్ చేసి రాశాను, సైన్ బై కాస్ ఇంటూ సైన్. సైన్ బై కాస్ ఎంత ట్యాన్ ఇంటూ సైన్ థీటా. ఫైనల్గా చూడండి LHS, ఇది కూడా ఏమవుతుంది ఇక్కడ RHS. LHS and therefore 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta, tan theta into sin theta. ఇక్కడ మనకి సమ్ కంప్లీట్ అయింది, 5th సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో సింప్లిఫై secant a into 1 minus sin a into secant a plus tan a. secant a plus tan a. సమ్స్ చూడగానే మనకి ఇవన్నీ ఒకలా అనిపిస్తాయి. సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఎగ్జామ్లో. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ముందుగా సబ్స్టిట్యూషన్ యూజ్ చేయండి. సబ్స్టిట్యూషన్ ఏంటి? సెకండ్ ఫార్ములా, tan ఫార్ములా. అది అప్లై చేసిన తర్వాత 1 మైనస్ అయినా ఇక్కడ ఫార్ములా వస్తుంది. అప్పుడు మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ సెకండ్ వాల్యూతో క్యాన్సిల్ చేద్దారు. చూడమ్మా, సింప్లిఫై అన్నాడు కాబట్టి వాల్యూ తీసుకోండి. టేక్ secant a into 1 minus sin a into secant a plus tan a is equal to, ఇది ఈక్వల్ టు సింబల్ ఎక్కడ వేసినా పర్లేదు, ఎక్కడ వేసుకున్నా పర్లేదు, ఫైనల్ ఆన్సర్ లాస్ట్లో వస్తాం కాబట్టి secant a దాని అవసరమైనంత వరకు రాసేసుకోండి. secant a ఫార్ములా 1 by cos a. secant a ఫార్ములా ఏంటి? 1 by cos a into 1 minus sin a into బ్రాకెట్లో రాసుకుని చూసుకోండి ఒకసారి. secant a అంటే 1 by cos a, 1 minus sin a ఇక్కడ ఫ్రాక్షన్ ఆపోజిట్, డివైడ్ సింబల్ ఆపోజిట్గా రాసుకోవాలి. ఇక్కడ sin a ఫార్ములా, secant a ఫార్ములా 1 by cos a ప్లస్ tan అంటే sin a by cos a. పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మీరు పొజిషన్ చేంజ్ చేస్తే వాల్యూస్ రాంగ్ అవుతాయి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది 1 ఇంటూ ఎందువల్ల ఇది ఒక న్యూమరేటర్ వాల్యూ, న్యూమరేటర్ కాబట్టి ఎంత అవుతుంది? 1 ఇంటూ కాబట్టి అవుతుంది 1 మైనస్ sin a డివైడెడ్ బై cos a. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి డినామినేటర్ ఈక్వల్ అవుతే ఏమవుతుంది? ఎల్సిఎం ఎంత అవుతుంది? cos a. ఎల్సిఎం ఎంత? అక్కడ cos a. ఎల్సిఎం ఎంత అయింది? cos a అయింది. మరి ఇక్కడ న్యూమరేటర్ ఎంత? 1 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ ఎంత? sin a. అంటే ఎంత వచ్చింది? 1 ప్లస్ sin a. చూస్తున్నారేమో ఇక్కడ డినామినేటర్లో cos a ఉంది కాబట్టి ఇక్కడ cos a ఈక్వల్గా ఉంది. డిఫరెంట్ ఇక్కడ ఎల్సిఎం ఎంత అయింది? cos a అయింది. ఎప్పుడైతే ఎల్సిఎం ఈక్వల్గా ఉందో ఇక్కడ న్యూమరేటర్స్ ఎడిషన్ చేయండి. 1 ప్లస్ sin a. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసాను. a మైనస్ b a ప్లస్ b ఫార్ములా ఏంటి? అక్కడ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏ పొజిషన్ ఎంత ఉంది? 1 స్క్వేర్. ఏ పొజిషన్ ఎంత ఉంది? ఇక్కడ 1 స్క్వేర్. నెక్స్ట్ మైనస్ బి పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత? సైన్. మరి బి పొజిషన్ సైన్ కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ఈ డివైడెడ్ బై కాస్ ఇంటూ కాస్. మరి ఎందువల్ల అక్కడ న్యూమరేటర్ చేస్తావు, మరి డినామినేటర్ చేయాలి కాబట్టి ఇక్కడ డినామినేటర్ ఎంత? కాస్. ఇక్కడ డినామినేటర్ ఎంత? కాస్. కాస్ ఇంటూ కాస్ ఎంత? కాస్ స్క్వేర్. కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ. మరి 1 మైనస్ సైన్ స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. మరి 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై డినామినేటర్ ఎంత ఉంది? కాస్ స్క్వేర్ ఏ. సేమ్ టర్మ్ కాబట్టి క్యాన్సల్ ఎంత వచ్చింది? 1. ఫైనల్ ఎంత వచ్చిందంటే సింప్లిఫై చేస్తే 1 వచ్చింది కాబట్టి లాస్ట్ అంతా రాయండి. ఏంటి క్వశ్చన్ ఎంత రాస్తే? secant a into 1 minus sin a into secant a plus tan a is equal to ఎంత వచ్చింది? ఆన్సర్ 1. ఎప్పుడైనా కూడా సింప్లిఫై కానీ లేదా ఫైండ్ ద వాల్యూ అన్నప్పుడు లాస్ట్లో రాశారనుకో వారికి కొంచెం ఇంప్రెస్ అవుతాడు. అంటే వీరికి కంపల్సరీ కొంచెం నీట్నెస్తో పాటు పర్ఫెక్ట్గా వాల్యూ చూపించడానికి, ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి పర్ఫెక్ట్గా మార్క్స్ పడతాయి. నెక్స్ట్
క్లాస్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి సారీ. ప్రూవ్ దట్ sin A plus cosec A whole square plus cos A plus secant A whole square ఈజ్ కూడా ఇక్కడ ఉండాలి. అక్కడ స్పేస్ లేదు కాబట్టి కిందకి రాస్తున్నాను, అక్కడ రాయాలి. ఏంటో చూడండి. 7 plus tan square A plus cot square A ఒకసారి చూడమ్మా. సెవెంత్ క్లాస్ ఆన్సర్ సరే. వాడు ప్రూవ్ చేయమన్నాడు. ఏం ప్రూవ్ చేయమన్నాడు? sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square ఈజ్ ఈక్వల్ టు 7 plus tan square A plus cot square A ప్రూవ్ చేయమన్నాడు. ఏది ప్రూవ్ చేయాలన్నా ముందు LHS తీసుకోండి. టేక్ LHS. LHS పార్ట్ ఏముంది ఇక్కడ? sin A plus cosecant A whole square LHS పార్ట్ లో మనకి ఏముంది ఇక్కడ? sin A plus cosecant A whole square plus cos A plus secant A whole square. ఇది LHS పార్ట్. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటిది? A plus B whole square. మరి A plus B whole square ఫార్ములా ఏంటి మన దగ్గర? A plus B అని అనుకుంటే అది A plus B whole square కాబట్టి ఏమవుతుంది ఫార్ములా? A square plus B square plus 2AB. ఫార్ములాని ఎలా అయినా రిటర్న్ చేసుకోవచ్చు. A square plus 2AB plus B square ఉంది. అయితే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి అప్లై చేసినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ 2AB టర్మ్ బ్యాక్ సైడ్ తీసేస్తే ఏమవుతుంది? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB అన్నది కొంచెం ఐడియా ఉంటుందని చెప్పి ఆ ఫార్ములా యూజ్ చేస్తుంటారు. ఫార్ములా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఏ ప్లస్ సైన్ కాబట్టి సైన్ స్క్వేర్ A ప్లస్ B ప్లస్ కొసిక్ కాబట్టి కొసికెన్ స్క్వేర్ A ప్లస్ 2 ఇంటూ A ఎంత? సైన్ A ఇంటూ B ఎంత? కొసికెంట్ A. అక్కడ ఫార్ములా అయింది. నెక్స్ట్ ప్లస్ ఈసారి దీనికి అప్లై చేయండి. దీనికి కూడా సేమ్ ఫార్ములా. A ప్లస్ B కాస్ స్క్వేర్ A ప్లస్ సీకెంట్ స్క్వేర్ A ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అయింది. నెక్స్ట్ టైం 2AB 2 ఇంటూ కాస్ A ఇంటూ సీకెంట్ A. ఒక స్టెప్ అంతా కూడా కంటిన్యూగా రావాలి. నీకు కంటిన్యూగా రాలేదనుకోండి పేజ్ ఎక్కడితో కట్ అయింది అక్కడ ఆపి నెక్స్ట్ దాని కింద రాయడం నేర్చుకోండి. అంతేకాని సగంగా 3 పార్ట్స్ రాయకూడదు. ఓన్లీ 2 పార్ట్స్ రాయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీకు వచ్చిన తర్వాత సరిపోతుంది అనుకోండి. ఇక్కడ నుంచి కట్ చేసి మళ్ళీ లెసన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనకి ఈ సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ తీసుకోవాలి. ఈ రెండింటిని కోయిన్సైడ్ చేసుకుంటే అవుతుంది సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A. అంటే ఈ రెండు కూడా పక్క పక్కన ఉంటే మనకి ఫార్ములా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్ A. కోసికెంట్ స్క్వేర్ A ఫార్ములా ఏంటి? కోసికెంట్ స్క్వేర్ A ఫార్ములా 1 ప్లస్ కాట్ స్క్వేర్ A. కోసికెంట్ స్క్వేర్ A ఫార్ములా ఏంటి? 1 ప్లస్ కాట్ స్క్వేర్ A. అయితే ఇప్పుడు రాసుకునే పర్లేదు, తర్వాత రాసుకునే పర్లేదు. అంటే మీరు ఒకేసారి అన్ని రాయడానికి కొంచెం ఇబ్బంది పడతారు కొంతమంది. అలాంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో రాసుకున్నా పర్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, సార్ ఇవన్నీ నేను ఒకసారి రాయలేకపోతాను అనుకుంటే ఏం చేయొచ్చు? ఇది ఇప్పుడు రాయకుండా సింప్లిఫై చేశాక నెక్స్ట్ రాసుకోవాలి పడి. ఈ బ్యాక్ సైడ్ రాదు చూడండి. సైన్ స్క్వేర్ A ప్లస్ కాస్ స్క్వేర్ A అయింది. నెక్స్ట్ ఏమన్నా ఇంకా 2 ఉండే 2 ఇంటూ సైన్ A ఇంటూ కొసికెంట్ A. మరి కొసికెంట్ A ఫార్ములా ఎంత? 1/sin A. కొసికెంట్ ఫార్ములా ఎంత? 1/sin A ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ కాస్ A ఇంటూ సీకెంట్ A. సీకెంట్ A ఫార్ములా ఎంత? 1/cos A. 1/cos A. ఇక్కడ కొసికెంట్ A ఫార్ములా అసలు కొసికెంట్ A ఫార్ములా ఎంత? 1/sin A. సీకెంట్ ఫార్ములా 1/cos A ప్లస్ ఇంక బ్యాలెన్స్ ఏముంది? కొసికెంట్ స్క్వేర్ A
ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ. ఇవన్నీ ఆ ఫార్ములాస్ అప్లై చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇప్పుడు చూడండి దీని వాల్యూ ఎంత 1, దాని వాల్యూ ఎంత అవుతుంది 1. ఇక్కడ సైన్ సైన్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ కాస్ కాస్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత 1 ప్లస్ 2 1 జా 2 ప్లస్ 2 1 జా 2 ప్లస్ ఏమొచ్చింది అక్కడ కోసికెండ్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ. ఎడిషన్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ 2 ఎంత అయింది 5 ప్లస్ కోసికెండ్ స్క్వేర్ ఏ ఫార్ములా 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అక్కడ ఉన్న యాంగిల్ యూజ్ చేయాలి, ఏ కాదు ఏ యూజ్ చేయండి, తేడా యూజ్ చేయకూడదు. కోసికెండ్ స్క్వేర్ ఏ ఫార్ములా ఎంత 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ మరి సీకెండ్ స్క్వేర్ ఏ ఫార్ములా, సీకెండ్ స్క్వేర్ ఏ ఫార్ములా ఎంత 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. कोसिकेंड स्क्वायर ए फॉर्मूला ఏమో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ ఫార్ములా 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. దేర్ ఫైనల్ గా 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7 ప్లస్ ఆర్లో రాస్తే టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ప్రూవ్ దట్ ఇది రైట్ సైడ్ ఉందా లేదా, రైట్ సైడ్ పార్ట్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఆర్హెచ్ఎస్. నువ్వు తీసుకుంది ఏంటి ఇక్కడ ఎల్హెచ్ఎస్, ప్రూవ్ చేస్తుంది ఏంటి ఆర్హెచ్ఎస్. therefore sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a plus cot square a. ఒక ఫార్ములా మనం కంటిన్యూగా యూజ్ చేయడం కానీ లేదా కంటిన్యూగా బై హార్ట్ చేయడం కానీ మనం చేస్తే ఫార్ములాస్ ఐడియా ఉంటుంది, అందుకే యూజ్ చేయడం నేర్చుకొని ఒకసారి చెప్తుంటా. ఇక్కడ కోసికెండ్ ఏ ఫార్ములా ఎంత 1 బై సైన్ ఏ, సీకెండ్ ఏ ఫార్ములా 1 బై కాస్ ఏ. ఆ రెండింటిని అప్లై చేశాను, అప్లై చేస్తే సైన్ సైన్ క్యాన్సిల్, కాస్ కాస్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది కోసికెండ్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది సీకెండ్ స్క్వేర్ ఏ. ఇక్కడ 2 1 జర్ ఎంత 2 అయింది, ఇక్కడ 2 1 జర్ ఎంత 2 అయింది. 1 ప్లస్ 2 ప్లస్ 2 ఎంత 5 అయింది. కానీ కోసికెండ్ స్క్వేర్ ఏ ఫార్ములా 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, సీకెండ్ స్క్వేర్ ఫార్ములా 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ 1 ఎంత 2. ఫైనల్ గా ఎంత వచ్చింది ఇక్కడ 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 ఎంత 7, 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 ఏమొచ్చిందంటే సింప్లిఫై వన్ మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా into 1 plus cot square theta. One minus cos theta into 1 plus cos theta into 1 plus cot square అన్నీ ఒకటే అనుకుంటారు. ఇక్కడ కాస్ ఇది కాట్, చూడండి వాడు సింప్లిఫై చేయమనేది అట్లా వాల్యూ చూడండి సరే ఉందా. టేక్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్మ్ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఫార్మ్ అప్లై చేయాలంటే ఫార్మ్ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ యూజ్ చేయాలి. మరి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్మ్ కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్ అప్లై చేస్తే అవుతుంది 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. మరి 1 మైనస్ కాస్ స్క్వేర్ అవుతుంది సైన్ స్క్వేర్
1 మైనస్ కాస్ స్క్వేర్ ఏమవుతుంది సైన్ స్క్వేర్. మరి 1 మైనస్ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ కాబట్టి ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్. అంటే అన్ని ఒకసారి రాస్తాను కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఫార్ములా కూడా ఉంది, యూజ్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి స్టెప్ బై స్టెప్ రాస్తే సరిపోతుంది. సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్. మరి 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్రెడీ రాస్తుంది కదా. కొసికెన్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి, కొసికెన్ స్క్వేర్ ఫార్ములా 1 ప్లస్ కాట్ స్క్వేర్. అంటే 1 ప్లస్ కాట్ అంటే ఏడాయి కొసికెన్ స్క్వేర్ అండ్ కొసికెన్ స్క్వేర్. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత థీటా. ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఉంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి కొసికెన్ స్క్వేర్ థీటా. బట్ కొసికెన్ అక్కడ కొసికెన్ అంటే ఫార్మ్ ఏంటి సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసికెన్ అంటే ఫార్మ్ ఏంటి 1 బై సైన్. కొసికెన్ ఏంటి 1 బై సైన్, కొసికెన్ అంటే 1 బై సైన్. మరి ఇక్కడ కొసికెన్ స్క్వేర్ అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది సైన్ స్క్వేర్. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత థీటా. కొసికెన్ అంటే ఫార్ములా 1 బై సైన్, కొసికెన్ అంటే 1 బై సైన్ కాబట్టి 1 బై సైన్. ఇక్కడ ఉన్నది ఎంత స్క్వేర్ ఉంది, ఇక్కడ ఉన్నది అంటే ఇక్కడ థీటా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది న్యూమరేటర్ డినామినేటర్ 2 వాల్యూస్ ఏమైనా క్యాన్సిల్, ఫైనల్గా వచ్చింది ఇక్కడ 1. దేర్ఫోర్ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఆన్సర్ 1. ఆ ఈజ్ ఈక్వల్ కూడా 1 కలిపేసే వరకు కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 9th క్వశ్చన్. If secant theta plus tan theta is equal to P, then what is the value of secant theta minus tan theta? What is the value of secant theta minus tan theta? గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్ యూజ్ చేసుకోండి. గివెన్ secant theta plus tan theta is equal to P. ఈక్వేషన్ అంటే ఇది 1. ఈ ప్రాబ్లమేటిక్ మాకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎంటర్ అవుద్ది, సేమ్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో ఎంటర్ అవుద్ది. ఇక్కడ సీకెంట్ ప్లస్ tan theta వాల్యూ P అన్నాడు, వాడు అడిగింది అంటే ఇక్కడ ప్లస్ ఆపోజిట్ ఏమొచ్చాడు ఇక్కడ మైనస్, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫర్ సపోజ్ ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చి ఫైండ్ ఏ మైనస్ బి అన్నాడు అనుకో, ఏ ఫార్ములా యూజ్ చేస్తాం మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది కూడా ఎంత ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అయితే ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే నీకు గివెన్ ఇది ఉందనుకో ఈ వాల్యూ కూడా ఇవ్వాలి కంపల్సరీ. ఆ వాల్యూ కూడా ఇస్తేనే నువ్వేం చేయొచ్చు, ఇక్కడ ఏ మైనస్ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి సార్ లాజిక్గా, ఏమి ఇవ్వలేదు, ఒకటే ఇచ్చాడు ఏ ప్లస్ బి ఇచ్చాడు. మరి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏముంది లేదు మన దగ్గర. కానీ మనకు ఫార్ములా తెలిసి ఏంటో ఫార్ములా వీ నో దట్ ఏంటది సెకండ్ ఐడెంటిటీ. ఏ ఫార్ములా ఇది సెకండ్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి, సెకండ్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు నీకు 1. సెకండ్ ఐడెంటిటీ ఫార్ములాలో సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ 1 అని తెలుసు కాబట్టి ఇది ఏ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది సీకెంట్, స్క్వేర్ కంపేర్ చేసుకున్నాం, స్క్వేర్ తీసేస్తే ఏ ప్లస్ వాల్యూ సీకెంట్, మరి బి ప్లస్ వాల్యూ ఎంత tan. మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, లేదా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి యూజ్ చేయొచ్చు, ఆర్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అప్లై చేస్తే ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత సీకెంట్ థీటా ప్లస్ tan థీటా. ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత అక్కడ సీకెంట్ థీటా ప్లస్ బి వాల్యూ ఎంత tan థీటా ఇంటూ ఏ అంటే అక్కడ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 1. నేను ఓన్లీ ఫార్ములా అప్లై చేస్తాను. ఏంటో ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఆ ఫార్ములా ఏంటి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ ఉన్న వాల్యూ సీకెంట్ థీటా ప్లస్ బి వాల్యూ ఎంత అక్కడ బి వాల్యూ tan థీటా, మళ్ళీ ఏ వాల్యూ సీకెంట్ థీటా మైనస్ బి వాల్యూ ఎంత tan థీటా.
కానీ గివెన్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి సారీ, ఫస్ట్ ఈక్వేషన్ లో ప్లస్ ఉంది, ఈ ప్లస్ వాల్యూ ఎంత పి, ఇదిగో ప్లస్ ఉంది, దీని అంతా ప్లస్ మనం ఏం రాయొచ్చు అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి పి ఇంటూ ఇదంతా నేను రాయకుండా ఇదంతా రాయవలసిన పని ఎందుకు రాయలేదు, గివెన్ లో ఇచ్చాడు ఇక్కడ సీకెంట్ ప్లస్ టాన్ ఇచ్చాడు, సీకెంట్ ప్లస్ టాన్ వాల్యూ ఎంత పి, అంటే ఈ ఈక్వేషన్ పార్ట్ లో మనం ఏం ఇచ్చేయచ్చు ఇక్కడ సబ్స్టిట్యూట్ వాల్యూ పి, అంటే ఇదంతా కూడా క్యాన్సిల్ అయ్యి దాని ప్లేస్ వచ్చే వాల్యూ ఎంత పి ఇంటూ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ పి మల్టిప్లై చేసే రైట్ సైకిల్ ఏమవుతుంది, ఇది మల్టిప్లై చేసే రైట్ సైకిల్ ఏమవుతుంది డివైడ్, అంతే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 1, ఇది మల్టిప్లై రైట్ సైకిల్ తెలియంది డివైడ్, ఆ డివైడ్ వాల్యూ ఎంత పి, డివైడ్ వాల్యూ ఎంత కదా పి. చూసారా ఇక్కడ మనకి యూజ్ చేసేది ఏంటంటే సెకండ్ ఐడెంటిటీ ఫార్మ్ యూజ్ చేసాం, అలాగే ఫస్ట్ ఐడెంటిటీ ఫార్మ్ ప్రీవియస్ సమ్ లో యూజ్ చేసాం, థర్డ్ ఐడెంటిటీ ఫార్మ్స్ అలా యూజ్ చేసాం. అయితే ప్రాబ్లమేటిక్ గా చూసినప్పుడు ఏ ఫార్మ్ యూజ్ చేయాలనేది మన ఆప్షన్ అది. ఇక నెక్స్ట్ లాస్ట్ సమ్ చూడమ్మా, టెన్ సమ్ మనకి వచ్చాయంటే ఇఫ్ cosecant theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1, k square minus 1 by k square plus 1. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సేమ్ ఈ ప్రీవియస్ సమ్మే, ఇక్కడ సీకెంట్ ప్లస్ టాన్ ఇచ్చాడు, అక్కడ ఇచ్చాడు కోసికెంట్ ప్లస్ కాట్, ఇక్కడ సీకెంట్ ప్లస్ టాన్ ఇస్తే సెకండ్ ఐడెంటిటీ వాడాం, ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ కోసికెంట్ ప్లస్ కాట్. మరి కోసికెంట్ ప్లస్ కాట్ అంటే ఏంటి, థర్డ్ ఐడెంటిటీ ఫార్మ్ ఇచ్చింది ఒకసారి, గివెన్ cosecant theta plus cot theta is equal to k, అది గివెన్ ఈక్వేషన్ 1. సెకండ్ చూడండి, we know that ఏంటది ఫార్ములా, థర్డ్ ఐడెంటిటీ. ఇది మీకు థర్డ్ ఐడెంటిటీ ఎంచుకోవాలంటే ఆ ఫార్ములా వైజ్గా మీకు ఆ ఫార్ములా ఐడియా ఉండనప్పుడు ఈ థర్డ్ ఐడెంటిటీ మీకు ఐడియా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశాను. ఇక్కడ మెన్షన్ చేయవలసిన పని లేదు, డైరెక్ట్ ఫార్ములా రాయాలి, ఇది రాయవలసిన పని లేదు, ఫార్ములా రాయాలి. ఏంటో ఫార్ములా, cosecant square theta minus cot square theta is equal to 1. cosecant square minus cot square వాల్యూ 1 అన్నాం కాబట్టి ఫార్మ్ అప్లై చేయండి, a square minus b square. a square minus b square ఫార్మ్ ఏంటి, a minus b ఇంటూ అంటే a plus b ఇంటూ a minus b, a plus b ఇంటూ a minus b కాబట్టి ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది, cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equal to రైట్ సైడ్ వాల్యూ ఎంత 1. కానీ ఈక్వేషన్ వల్ల ప్లస్ వాల్యూ ఉంది, ఈక్వేషన్ వల్ల ప్లస్ వాల్యూ ఎంత k, ఈక్వేషన్ వల్ల ప్లస్ 1 వాల్యూ k ఉంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, k ఇంటూ ఇంకేముంది కదా cosecant theta minus cot theta is equal to 1. చూడండి ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్కడి నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి సిన్స్ రాసుకోండి, సిన్స్ ఏంటి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఫ్రమ్ 1. మీకు ఏదైనా ఐడియా లేదనుకోండి ఇది ఎలా వచ్చిందని డౌట్ వచ్చింది మీకు, ఎక్కడ ఫ్రమ్ 1 అని యూజ్ చేసుకున్నాం. ఇది మల్టిప్లై రైట్ సైకిల్ ఏమవుతుంది డివైడ్, therefore cosecant theta minus cot theta is equal to, ఇది మల్టిప్లై రైట్ సైకిల్ ఏమవుతుంది డివైడ్ వాల్యూ ఎంత k, డివైడ్ వాల్యూ ఎంత ఇక్కడ k.
కే మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ అవుతుంది కాబట్టి కోసికెంట్ మైనస్ కాట్ ఈజ్ కూడా ఎంత వచ్చింది 1/k వచ్చింది. ఇది ఈక్వేషన్ ఎంత సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి ప్రాసెస్ చూడండి సారీ. ఫస్ట్ ఈక్వేషన్ ఉంది, సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ సింబల్ ఏంటి ఇక్కడ ప్లస్, ఇక్కడ సింబల్ ఏంటి మైనస్. అంటే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ ఎడిషన్ చేసాం అనుకోండి, ఈ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అది ఏం చేస్తాం చూడండి ఇక్కడ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ఎడిషన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నా నేను ఎడిషన్ చేసినప్పుడు సింబల్స్ చేంజ్ అవ్వవు. ఎడిషన్ చేసినప్పుడు సింబల్స్ ఏమవుతాయి చేంజ్ కావు. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇక్కడ కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సెకండ్ ఈక్వేషన్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/k. ఎడిషన్ చేసినప్పుడు సింబల్స్ చేంజ్ అవ్వవు, అందరూ సేమ్ వస్తుంది కదా సేమ్. ఇది కొసికెంట్ ప్లస్ కొసికెంట్ ఎన్ని టైమ్స్ ఉంది అక్కడ కొసికెంట్ ప్లస్ కొసికెంట్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది ప్లస్ మైనస్ ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్. ఇదేమో ప్లస్ ఇది మైనస్, ప్లస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత కే, అనదర్ వాల్యూ ఎంత 1/k. అయితే ఇక్కడ నువ్వు చేసేదంటే 2 వాల్యూస్ని ఇక్కడ ఈ 2 వాల్యూస్ని ఏం చేస్తున్నావు ఇక్కడ ఎడిషన్ చేస్తున్నావు. ఇక్కడ ఈ 2 రైట్ సైడ్ వాల్యూస్ ఏంటి రైట్ సైడ్ వాల్యూ కే, అనదర్ వాల్యూ 1/k. ఈ 2 వాల్యూస్ ఏం చేయాలి అక్కడ ఎడిషన్ చేయాలి కాబట్టి మిడిల్ సింబల్ ఏంటి ప్లస్, మిడిల్ సింబల్ ఏంటి ఇక్కడ ప్లస్. అదే సబ్ట్రాక్షన్ అయితే మైనస్. ఎడిషన్ కాబట్టి ప్లస్ వేసావు, అదే సబ్ట్రాక్షన్ అయితే ఏమవుతుంది మైనస్. ఇప్పుడు ఎల్సిఎం కట్టినాం ఇక్కడ ఎల్సిఎం కడితే ఏమవుతుంది ఎడిషన్ చేస్తే చూడమ్మా 2 కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ ఓన్లీ ఫ్రాక్షన్ 1 కాబట్టి ఆ ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఎంత అవుతుంది డినామినేటర్ కే ఉంది, డినామినేటర్ కే కాబట్టి బై కే యూజ్ చేసాం. కే ఇంటూ కే, కే ఇంటూ కే ఎంత కే స్క్వేర్, కే ఇంటూ కే కే స్క్వేర్ ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ ఎంత న్యూమరేటర్ ఎంత ఇక్కడ 1. ఇది ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లై. ఈ మల్టిప్లై చేసే రైట్ సైడ్ అవుతుంది డివైడ్, కానీ ఆల్రెడీ డివైడ్ వాల్యూ ఉంది. ఇక డివైడ్ లేకపోతే డివైడ్ సింబల్ ఇద్దాం, కానీ ఆల్రెడీ డివైడ్ లో వాల్యూ ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి మల్టిప్లై. డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఇక్కడ డివైడ్ వాల్యూ ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది కాబట్టి కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఇంటూ కే 2k. 2 ఇంటూ కే ఎంత 2k. ఈక్వేషన్ ఇది థర్డ్ ఈక్వేషన్. ఈసారి 1 + 2 చేసాం, ఈసారి మైనస్ చేయి 1 - 2 చేస్తున్నాను. 1 - 2 దట్ ఇంప్లైస్ 1 + 2 చేస్తే మనకి ఏమవుతుంది కొసికెంట్ వచ్చింది. ఈసారి 1 - 2 చేయండి రివర్స్ చేయండి, రివర్స్ ఏమవుతుంది కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. సెకండ్ ఈక్వేషన్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/k. ఇక్కడ ఈసారి ఏంటి మైనస్ చేస్తున్నప్పుడు సెకండ్ ఈక్వేషన్ వాల్యూ సింబల్స్ చేంజ్ అవుతాయి. మైనస్ చేసినప్పుడు కూడా మైనస్ ఏముంది అక్కడ మైనస్కి 2 ఉంది అక్కడ, అంటే సెకండ్ ఈక్వేషన్కి మైనస్ ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ వాల్యూస్కి ఏమవ్వాలి సింబల్స్ మారాలి. ఏదో సింబల్స్ అంటే ఇది ప్లస్ బిఫోర్ ఏం లేకపోతే ఎంత ప్లస్, ఈ ప్లస్ ఆపోజిట్ ఏంటి మైనస్. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్. ఇక్కడ మైనస్ ఉంది, మరి మైనస్ ఉంటే మైనస్ ఎంత ప్లస్. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే మైనస్ ఎంత మైనస్. అంటే ఏవైతే చేంజ్ అయ్యాయో అవే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫార్ములాస్లో మనం. చూడమ్మా ఇది ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్. ఇది సింబల్ ప్లస్, ఇక్కడ సింబల్ కూడా ఏంటి ప్లస్, రెండు ప్లస్ కాబట్టి ఎన్ని టైమ్స్ వచ్చింది ఇక్కడ 2 టైమ్స్. సింబల్స్ ఎందుకు మార్చాం ఈ క్యాన్సిలేషన్ యూజ్ అవుతుంది కదని. ఇది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి కాట్ ప్లస్ కాట్ ఎంత 2 కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత కే, ఇక్కడ వాల్యూ ఎంత 1/k. నువ్వు యూజ్ చేసే సింబల్ ఏంటి మైనస్. ఇందాక ప్లస్ వాడాం, ఎందుకు ప్లస్ వాడాం ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్కి మిడిల్ ఏం వాడాలి మైనస్ వాడాలి. ఇక్కడ చూడమ్మా 2 కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం పెడితే ఎంత అవుతుంది ఎల్సిఎం వాల్యూ కే, ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది కే, కే ఇంటూ కే, కే ఇంటూ కే ఎంత కే స్క్వేర్, కే ఇంటూ కే ఎంత కే స్క్వేర్ మైనస్ ఇక్కడ కేకే సరిపోయింది కాబట్టి న్యూమరేటర్ ఎంత 1. ఇది మల్టిప్లై వాల్యూ, మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ అవుతుంది. ఇది మల్టిప్లై రైట్ సైడ్ డివైడ్ కావాలి, డివైడ్ లో ఉంది కాబట్టి 2 ఇంటూ కే therefore cot theta is equal to k square minus 1 by 2 into k 2k, 2 into k ఎంత 2k. ఇది ఈక్వేషన్ ఎంత 4.
ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 చూడండి. వాడు అడిగింది నాకేంటి, కాస్ అడిగాడు. నాకు అడిగింది అక్కడ కాస్ అడిగాడు. ఒకసారి చూడమ్మా, ఈక్వేషన్ 3లో కొసికెన్ ఫార్మ్ ఏంటి 1/sin. కొసికెన్ ఫార్మ్ ఏంటి 1/sin. కాట్ ఫార్మ్ ఏంటి కాస్ θ బై sin θ. ఈ రెండింటిలో ఏం చేస్తే కాస్ వస్తుంది, దీనికేమో కొసికెన్ ఫార్మ్ 1/sin, ఇక్కడేమో కాటిక్ ఫార్మ్ ఎంత కాస్ బై సైన్. ఈ 2 వాల్యూస్ని ఏం చేస్తే కాస్ వస్తుంది, మనకి ఏం చేస్తే వస్తుంది అంటే ఈ వాల్యూ డివైడెడ్ బై ఈ వాల్యూ చేయండి. చేస్తే ఏమవుతుంది సైన్ ఏమవుతుంది క్యాన్సిల్. ఈ వాల్యూ ఏంటంట కాట్ ఈక్వేషన్ ఎంత 4th ఈక్వేషన్ డివైడెడ్ బై 3rd 4/3 చేయండి. 4/3 చేస్తే 4th ఈక్వేషన్ చూడండి. 4th ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ ఏంటి, 4th ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ ఏమంటే ఇక్కడ కాట్ θ డివైడెడ్ బై 3rd ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ ఏంటి కోసిక్ θ ఈజ్ ఈక్వల్ టు మరి 4th ఈక్వేషన్ రైట్ సైడ్ ఏంటి, రైట్ సైడ్ వాల్యూ k² - 1 డివైడెడ్ బై 2k హోల్డ్ బై ఇక్కడ రైట్ సైడ్ ఎంత ఉంది k² + 1/2k. నేను ఎలా వేసానో రాయాలి, మెయిన్ సమ్మం ఉండాలి, మెయిన్ డివైడ్. ఇది మెయిన్ డివైడ్కి న్యూమరేటర్ ఫ్రాక్షన్ డినామినేటర్ ఫ్రాక్షన్ కాబట్టి ఈ ప్రాసెస్లో ఉంటే ఇక్కడ చూడమ్మా డినామినేటర్ 2k డినామినేటర్ కూడా ఎంత 2k. ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్. ఇక్కడ 2k అయింది క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అయింది, డినామినేటర్ పోస్ట్ ఉండే వాల్యూస్ కాబట్టి 2 వాల్యూస్ క్యాన్సిల్ అయినాయి. ఇంకా ఫైనల్గా వచ్చింది చూడమ్మా, ఇక్కడ చూడండి కాట్ ఫార్ములా ఏంటి, కాట్ ఫార్ములా ఏంటంటే కాస్ θ బై సైన్ θ. కాట్ θ ఫార్ములా ఏంటి కాస్ θ బై సైన్ θ డివైడెడ్ బై కోసిక్ ఫార్ములా ఏంటి 1/sin θ. కోసిక్ ఫార్ములా ఏంటి 1/sin θ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది k² - 1 డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది k² + 1. ఇక్కడ చూడండి డినామినేటర్ సైన్ ఉంది, ఇక్కడ డినామినేటర్ కూడా ఉంది సైన్. ఈ 2 వాల్యూస్ ఏమి క్యాన్సిల్. ఇక్కడ డినామినేటర్ 1 ఉంది కాబట్టి బై యూజింగ్ 1 అవసరం లేదు కాబట్టి ఇంకేముంది కాస్ θ ఈజ్ ఈక్వల్ టు k² - 1 బై k² + 1. ఇది మనకి ప్రూవ్ చేయమన్నప్పుడు వచ్చేది. అయితే దీని ప్రీవియస్ సమ్ మనకి సీకెంట్ tan ఉంది, సీకెంట్ tan అయితే సైన్ అడుగుతాడు. ప్రీవియస్ సమ్ మనకి ఏమంటే సీకెంట్ θ ప్లస్ tan θ కదంట. దీనికైతే నీకు ఏమడుతాడు సైన్ θ అడుగుతాడు, దానికైతే సైన్ θ అడుగుతాడు, దీనికైతే అడిగాడు కాస్ అడిగాడు, అంతే తేడా. చూడమ్మా ఎక్కడితో మనకి ఈ ట్రిగోనోమెట్రీ టాపిక్ అంటే 11th టాపిక్ కంప్లీట్ అయింది. అయితే 11th టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒకసారిగా ఫార్ములాస్ అన్ని కూడా బై హార్ట్ చేయండి. అంటే 1 టైంలో మనకి 30 ప్రాబ్లమ్స్ అంటే 30 ఫార్ములాస్ రావు, డైలీ 5 ఫార్ములాస్ రీడ్ చేస్తే టోటల్ ఫార్ములాస్ అన్ని కూడా మనకి వస్తాయి, రీడ్ అవుతాయి. అయితే ఇక్కడ క్వాడ్రంట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, అలాగే 4th క్వాడ్రంట్. ఈ క్వాడ్రంట్స్ బాగా ఇంపార్టెంట్, ఇవి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ ఇక్కడ మనకి యూజ్ చేసిన ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి చూడమ్మా. ఈ టాపిక్ లో మనం ఎక్కువ యూజ్ చేసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏంటంటే ఇది 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ అనేది యూజ్ చేస్తాం ఏమవుతుంది 90 అవుతుంది కాబట్టి రైట్ యాంగిల్ అవుతుంది. సమ్ ABC తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏ ట్రయాంగిల్ పంపేస్తాం పై దాకా రాస్తాం. పై దాకా అనే ఫార్ములా యూజ్ చేస్తే ఈ పై దాకా ఏమవుతుంది పై యూజింగ్ పై దాకా తీరం. పై యూజింగ్ పై దాకా తీరం ఏమవుతుంది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. ఈ ఫార్ములా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఈ ట్రయాంగిల్ వచ్చి ఏంటి ఇదేమో ఆపోజిట్ సైడ్, ఇదేంటిది అడ్జసెంట్ సైడ్.
ఇదేమవుతుంది హైపోటెన్యూస్. ఇలా మనకి 3 సైడ్స్ కి 3 యొక్క ఆపోజిట్ ఉంది, ఎక్స్ట్రా సైడ్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. ఇక్కడ tan ఉంది అనుకోండి, ఫస్ట్ సైన్ ఉంది, సైన్ రేషియో ఏంటి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. అదే కాస్ అయితే ఎక్స్ట్రా సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. tan అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఎక్స్ట్రా సైడ్. అలాగే వీటి ఫార్ములాస్ కూడా ఏంటిది cosec θ ఈక్వల్ టు 1/sin θ. మరి cosec θ ఈక్వల్ ఫార్ములా అంటే 1/sin కాబట్టి ఈ ఫార్ములా అవుతుంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. మరి secant θ ఫార్ములా ఏంటి 1/cos θ. అంటే దీని ఫార్ములా ఏంటి హైపోటెన్యూస్ బై ఎక్స్ట్రా సైడ్. నెక్స్ట్ ఏంటి మనకి cot θ ఫార్ములా ఏంటి 1/tan θ. 1/tan θ కాబట్టి అవుతుంది ఫైనల్ గా ఎక్స్ట్రా సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. అయితే tan కి ఎంత ఫార్ములా ఉంటుంది, ఎంత ఫార్ములా ఏంటి sin θ బై cos θ. tan కి ఫార్ములా ఏంటి, ఎంత ఫార్ములా sin θ బై cos θ. అలాగే cot కి ఎంత ఫార్ములా ఏంటి cos θ బై sin θ. అలాగే మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. 3 ఐడెంటిటీస్ ఏంటి, ఫస్ట్ ఐడెంటిటీ cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1. సెకండ్ ఐడెంటిటీ secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. థర్డ్ ఐడెంటిటీ cosecant స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఈక్వల్ టు 1. ఇలా 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. అలాగే మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఇంకా ఫార్ములాస్ sin a ప్లస్ b. sin a ప్లస్ ఫార్ములా ఏంటి sin a cos b అలాగే cos a sin b. another formula sin a minus b. ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది మైనస్. సేమ్ ఫార్ములా ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, అదే మైనస్ ఉంటే వస్తుంది మైనస్. నెక్స్ట్ cos a plus b. cos a plus ఫార్ములా ఏంటి ఇక్కడ cos a cos b. ఇక్కడ ప్లస్ వస్తే ఆపోజిట్ ఏంటి మైనస్ sin a sin b. అదే ఇక్కడ మైనస్ అనుకోండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ అవుతుంది ప్లస్. ఇంకా మనకి ఫార్ములాస్ ఉన్నాయి కానీ యూజింగ్ లేదు ఇక్కడ. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి కానీ ఆ ఫార్ములాస్ మనం యూజ్ చేయడం లేదు, హైయర్ క్లాస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూడమ్మా కోఆర్డినేట్స్. ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ ఏంటి ఇదే మనకి మెయిన్. ఎందువల్ల ఒక 90 మైనస్ రాయాలంటే మనకి కోఆర్డినేట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మీకు యూజ్ అయింది కూడా 90 ప్లస్. ఈ యొక్క క్లాస్ 10th క్లాస్ లో మీకు యూజ్ అయింది ఏంటి 90 మైనస్ θ ఒకటి 90 ప్లస్ θ ఒకటి యూజ్ అవుతుంది. ఈ 2 వాల్యూస్ ఐడెంటిఫై చేసుకొని సరిపోతే ఫస్ట్ పార్ట్ ఏంటి ఆల్ ప్లస్. ఆల్ ప్లస్ అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటారు అంటే సైన్ tan cos అని. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 90 ప్లస్ కి సైన్ cosec మాత్రం ప్లస్. ఈ రెండు ప్లస్ అవుతాయి. అదే 180 మైనస్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ఏమవుతుంది సైన్ cosec ప్లస్. ఇక్కడ 180 ప్లస్ θ 270 మైనస్ θ. ఇందులో ఏ ప్లస్ అవుతాయి cot tan ప్లస్. cot ఒకటి tan ఒకటి ఏమవుతాయి ప్లస్ అవుతాయి. ఇక్కడికి వచ్చాక 270 ప్లస్ ఒకటి 360 మైనస్ ఒకటి. ఇక్కడ cos secant ఏమవుతాయి ప్లస్ అవుతాయి. ఇక్కడ ఏంటి 360 ప్లస్ θ. 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్ ఏంటి 90 కానీ 90 డిగ్రీస్ కానీ 270 డిగ్రీస్ కానీ వచ్చిందనుకో చేంజ్. అదే కాకుండా 180 డిగ్రీస్ కానీ 360 డిగ్రీస్ కానీ వచ్చిందనుకోండి నో చేంజ్. చేంజ్ అనే మీనింగ్ ఏంటి సైన్ ఏమో కాస్ట్ వస్తుంది, tan ఏమో కాట్, అలాగే cosec ఏమో secant. వీటి రివర్స్ కూడా ఉంటాయి. రివర్స్ ఏంటి కాస్ ఉంటాయి, సైన్ రాయాలి, కాట్ ఉంటాయి, tan రాయాలి, secant అంటే cosec. అదే నో చేంజ్ అంటే సైన్ అంటే సైన్ రాయాలి, సైన్ అంటే సైన్ వస్తుంది, సైన్ అంటే సైన్, కాస్ అంటే కాస్. ఏంటి నో చేంజ్. ఏ ఇక్కడ 90 270 నో చేంజ్, చేంజ్ 180 360 నో చేంజ్. ఈ కోఆర్డినేట్స్ కూడా బాగా యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి హైయర్ క్లాస్ కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఇంకా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది.